ఒకరోజు సడన్ గా ఆ అమ్మాయి కూడా ఇబ్బా నువ్వు ఏంది ఎప్పుడు ఈ బట్టలు వేసుకొస్తావు అనేది నా సైడ్ చూసి. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ టైంలో నా దగ్గర ఓన్లీ ఒక జీన్స్ ప్యాంటు ఇంకా 2 షర్ట్స్ ఉండేటివి. ప్రతి సాటర్డే మాకు ఒక సివిల్ డ్రెస్ వేసుకుని రావాల్సి ఉంటుండే. నేను ప్రతి సాటర్డే ఓన్లీ ఆ షర్ట్ మీదనే ఓన్లీ షర్ట్ లో ఒకటి చేంజ్ చేస్తుండే. అప్పుడు నాకే అనిపిస్తుండే ఏందబ్బా ఎప్పుడు ఈ షర్ట్ వేసుకొని పోతున్నా అని. ఒకరోజు సడన్ గా ఆ అమ్మాయి కూడా ఇబ్బా నువ్వు ఏంది ఎప్పుడు ఈ బట్టలు వేసుకొస్తావు అనేది నా సైడ్ చూసి. అప్పుడు నేను చాలా డౌన్ గా ఫీల్ అయిపోయాను. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా అంటే ఎప్పుడు ఓన్లీ బర్త్డేకి ఇంకా పెద్ద పెద్ద పండుగలకి మాత్రమే అవుట్ఫిట్స్ తీసుకుంటాము, ఇంకెప్పుడు తీసుకోము. అదే అవుట్ఫిట్స్ ని ఆ 1 year అంతా యూజ్ చేస్తాము. సో అలా ఉంటే మనం ఎప్పుడు మన వార్డ్రోబ్ ని బిల్డ్ చేసుకోలేము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంత్లీ ఒక అవుట్ఫిట్ తీసుకోవడానికి ట్రై చేయి. ఒక మంత్లీ నువ్వు ఒక అవుట్ఫిట్ తీసుకుంటే నీ వార్డ్రోబ్ బిల్డ్ అవుతుంది, నువ్వు గ్రో అవుతావు. మంత్లీ ఒక అవుట్ఫిట్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక 200 పెట్టి ఒక టీ షర్ట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తీసుకున్న ఆ టీ షర్టే నెక్స్ట్ మంత్ ఇంకో షర్ట్ తీసుకుంటావు, ఆ నెక్స్ట్ మంత్ ఇంకో ప్యాంట్ తీసుకుంటావు, ఆ నెక్స్ట్ మంత్ టోటల్ అవుట్ఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తావు. అప్పుడు నీ వార్డ్రోబే డెవలప్ అవుతుంది. ఆ రోజు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేయకూడదని ఇదంతా నీకు చెప్తున్నామమ్మా. అట్లీస్ట్ నువ్వు మంత్లీ ఒక టీ షర్ట్ తీసుకోవడానికైనా ట్రై చేయి ఇప్పటి నుంచి. ఎనీవే టుడేస్ అవుట్ఫిట్ ఇది మామ. I think the girls with their nails done now.